చేసిన పరిస్థితి రైట్ శివరుద్రస్వామి ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడేందుకు శివరుద్రస్వామి గారు నమస్తే అండి రైట్ శివరుద్రస్వామి గారు అసలు మిమ్మల్ని ఏ విషయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ చేతబడి వ్యవహారం ఏంటి అసలు ఈ చేతబడి వ్యవహారానికి అసలు విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఈ తిలక్ నగర్ శివం రోడ్డులో అఘోరా రాత్రి పూట వీడియో కాల్లో ఒక సంతోష్ అనే వ్యక్తిని భయపడిపిస్తున్నాడంట నెల రోజుల నుంచి 3 లక్షలు 4 లక్షలు ఇవ్వాలి ఇవ్వకపోతే నిన్ను ఈ రోజు రాత్రికి 3 గంటలకి లేపేస్తా చంపేస్తా నీ మీద చేతబడి చేస్తున్నా అని వీడియో కాల్ చేసి చూపించాడంట ఆ వీడియో కాల్ రికార్డ్ చేసుకున్న తర్వాత నేను రేపు వస్తున్నా రేపు 2 గంటలకి 3 గంటలకి అని ఈయన భయపడి ఎవరైతే సదరు బాధితుడు భక్తుడు ఫోన్ చేశాడో ఆయన అన్నాడంట స్వామి మీరు రేపు రండి వస్తే నేను మీకు మా ఇంట్లోనే మరి నాకు మంచి కావాలని చేయించండి అని చెప్పి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము అదే సమయానికి నేను ఈసీఐఎల్ నుంచి టువర్డ్స్ తార్నాక ఉస్మానియా యూనివర్సిటీ రూట్ లో నుంచి నేను కూడా అంబర్పేట వెళ్తున్నా టువర్డ్స్ అంబర్పేట రూట్ పోయేది తిలక్ నగర్ ఈ ఫీవర్ హాస్పిటల్ రూట్ నుంచి నేను యూటర్న్ తీసుకుంటున్న సమయంలో నా శిష్యుడు కూడా వచ్చాడు వాళ్ళు వచ్చి అక్కడ నించొని స్వామి ఇక్కడే ఆపండి బండి పెద్దగా రోడ్డు చిన్న రోడ్డు కదా లోపల పోదు బండి మీరు ఇక్కడే ఆపండి నాది ఇన్నోవా ఆపండి మీరు అన్న సమక్షంలో మేము ఆపుతున్నాము ఆపగానే ఒక 2 వ్యక్తులు వచ్చారు ఆదిపట్ల పోలీస్ స్టేషన్ నుంచి వచ్చారంట వాళ్ళు క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి చూడ్డానికి పోలీసు లాగా లేరు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళం మేమని అంటే నేను అన్నాను ఎవరు మీరు నా పేరు శివరుద్ర సాధువు మీకు నేను తెలిసే ఉంటుంది కదా అని అంటే అవన్నీ పక్కన పెట్టండి అని చెప్పి వాళ్ళు చేసిన విషయం ఏమిటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ఐడెంటిటీ ఏమిటి నీకు ఇంకో ఫోన్ ఉన్నదా నువ్వు ఎవరు నువ్వు ఏడు నుంచి వచ్చినావు అంటే ఏం మాట్లాడుతున్నావు మిత్రమా నేను ఒక పూజా నిమిత్తం అనేది వచ్చినప్పుడు సస్పెక్టెడ్ గా నువ్వు మాట్లాడడానికి నువ్వు ఓవరు అని అంటే మీరు హారన్ ఎందుకు కొడుతున్నారు రోడ్డు మీద అని అంటే మరి యూటర్న్ తీసుకునేటప్పుడు హారన్ కొట్టి యువతల వ్యక్తి ఎవడో చూసిపోవాలి కదా నేను అని అన్నగానే ఆయన గారు కొంచెం ఓవర్ గా మాట్లాడుతున్నాడు ఓవర్ గానే మాట కూడా ఎలా ఈయన ఆయననేనా ఈయన ఆయననేనా అని ఇట్లా మాటలు మాట్లాడితే నా శిష్యుడు ఏం చేశాడు గతంలో శివరుద్ర సాధు అంటే మా స్వామి మీద గతంలో కూడా ఇలాంటి విషయాలు జరిగాయని చెప్పేసి ఆ పోలీస్ అధికారిని గట్టిగా బండి లోపలికి అంటే ఆయన ఏమన్నారు మేము పోలీసు వాళ్ళం రైట్ సో శివరుద్ర స్వామి ప్రస్తుతం తనని పోలీసులు పొరపాటుగా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించినట్టుగా చెప్పారు కానీ అసలు విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులు శివరుద్ర స్వామిని వదిలేశారని చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది రైట్ మొత్తం మీద శివరుద్ర స్వామిని చిలకలగూడ పోలీసులు అదుపులోకి తీసుకొని అటు ఆదిభట్ల సంబంధించినటువంటి 2 పోలీసులు సంతోష్ అనే వ్యక్తిపై ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం ఆ సంతోష్ చేసినటువంటి పూజలో అమాయకుల దగ్గర డబ్బులు తీసుకుంటున్న విషయాన్ని పోలీసులు ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించిన క్రమంలో శివరుద్ర స్వామిని ఇక్కడ మాట్లాడినట్టు తెలిసింది రైట్ శివరుద్ర స్వామి మళ్ళీ జాయిన్ అయ్యారు మరి వాళ్ళు వచ్చి దురుసుగా మాట్లాడటం నా శిష్యుడు గతంలో స్వామి మీద 2-3 సార్లు అటాక్లు జరిగినాయన్న ఉద్దేశంగా నా శిష్యుడు వాళ్ళని గట్టిగా లోపలికి తోసేసి నడా నువ్వు పోలీసుని అంటున్నావు కాబట్టి పదా మరి పోలీస్ స్టేషన్ కాడికి వెళ్దాము అని అన్న సమక్షంలో పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫోటో చూపించడం చిల్కలు కూడా పోలీస్ స్టేషన్ కి నేను వచ్చి అక్కడ ఉన్న ఎస్ఐ గారితో మాట్లాడితే ఎస్ఐ గారు కూడా ఫోన్ చేస్తే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవడో ఆ వీడియో కాల్ రికార్డ్ చేశాడు కదా ఆ అబ్బాయి ఎవరో అసలు సంబంధం లేని వ్యక్తులు నేనేమన్నానంటే ఆ వ్యక్తికి ఏ గడ్డాలు ఏ మీసాలు పెంచుకొని కాషాయం వేసుకున్న వాళ్ళందరూ దొంగలేనా మీరు అట్లెట్లా పట్టుకుంటారు అట్లెట్లా మాట్లాడతారని మనం అడగడం జరిగింది వాళ్ళు అంటున్నారు ఇక్కడ శివరుద్ర గారు మీరు అంటే ఈ చేతబడి కేసులో మీరే చేతబడి చేశారనే అనుమానంతో ప్రస్తుతం అంటే అప్పుడు మిమ్మల్ని ఆ సమయంలో విచారించినట్లా అసలు ఏం జరిగింది అసలు వాళ్ళు విచారించలేదు నా మీద ఏం కేసు లేదు వాళ్ళ దగ్గర కేసు లేదు నేను అక్యూజ్డ్ కాదు అసలు నేను ఎక్కడ నిర్ధారణలో లేను ఎవరైతే చేతబడిల కోసం అని పూజలకని వచ్చాడో ఆ వ్యక్తి లొకేషను నేను వెళ్తున్న లొకేషన్ లా నేను వీళ్ళకి యూటర్న్ వేసేటప్పుడు నేను కనబడ్డా గడ్డాలు వీసాలు వేసుకుని త్రిశూలంతో ఉన్నాడు ఒక ఆయన అని చెప్పేసి ఆ వ్యక్తి ఈయన అన్న ఉద్దేశంగా వాళ్ళు వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫొటోస్ అన్ని తీశారు అంటే నేను అడిగాను ఫోటోలో ఉన్న వ్యక్తి నేను అని అంటే వీళ్ళంటారు లేదు స్వామి అది నైట్ ఫోటో కాబట్టి నైట్ మీరు మీ ఫేసు గడ్డం మీసం అంతా అలా కనబడడం చేత మిమ్మల్ని సస్పెక్ట్ చేయాల్సి వచ్చింది మిమ్మల్ని అడ్డుకోవాల్సి వచ్చింది అని అంటే అప్పుడు మిగతా సోదరులు ఇప్పుడు ఆజాద్ గారు వీళ్ళందరూ అడిగారు ఆ స్వామి ఫేసుకి నువ్వు తెచ్చిన ఫేసుకి తేడా ఉంది కదా ఎవరన్నా నిన్ను పంపించారా
మీరేమన్నా ఉద్దేశంగా వచ్చారా? ఇంకేంటంటే ఆ పోలీస్ అధికారులు కూడా క్షమాపణ చెప్పారు. లేదు లేదు స్వామి, మేము మిమ్మల్ని కాదు, మీరు శివరుద్ర సాధువు అని మాకు ఇప్పుడే తెలిసింది, మీ విషయంలో మేము అడ్డుపడ్డాము, కానీ మాకు వేరే వాడు 4 లక్షలు 5 లక్షలు ఇవ్వాలని ఈ స్వామిని నైట్ లేపేస్తాడంట 3 గంటలకి 4 గంటలకి. ఆ లేపేస్తాడన్న ఆ వ్యక్తినే మేము వచ్చి అడ్డుకుంటున్నాము, మీరు కాదు స్వామి అని పోలీస్ అధికారులు చెప్పారు. సరే, ఇంతకీ ఇప్పుడు చేతబడి పూజలు చేసే వారి సంగతి ఏంటి? అసలు వాళ్ళు నిజంగా ఇలాంటి అమాయకుల దగ్గర డబ్బులు దోచుకొని చేతబడి చేసి ఏదో భయభ్రాంతులకు గురి చేసే వారి పట్ల మీరు ఏ రకమైనటువంటి పోరాటం చేయబోతున్నారు? ఇప్పుడు వాడెవడో వాని సంగతి నేను చూస్తా. వాడి తాట తీయకపోతే నా పేరు శివరుద్ర సాధువే కాదు. నేను మాట ఇచ్చాను ఇంతకు ముందుకు, ఆ మాట మీద నిలబడ్డా. అదే మాట మీద 6 రోజుల్లో పోలీస్ అధికారుల ముందు నిలబెట్టకపోతే నా తండ్రి పరమశివుడి మీద ఆన, మళ్ళీ నేను చెప్తున్న మాట గుర్తుపెట్టుకోండి. వాడి మీద ఎంక్వైరీ కోసం పోలీసు వాళ్ళు వెళ్ళారు. నేను ఇప్పుడు నాకు ఇంకొక అర్ధ గంటలో నేను కూడా వాడి మీద నా సంబంధించిన విషయాలు నేను ఎంక్వైరీకి వెళ్తున్నాను. వాడి పట్టించే బాధ్యత నాది. అమాయక ప్రజల చేత ఈ శుద్ర పూజలు, చేతబడులు, ఆ బడులు, ఈ బడులు అని చెప్పేసేసి మోసం చేసిన తర్వాత నిన్ను చంపేస్తాను, లేపేస్తామని అని చెప్పడం, అమాయకులని డబ్బుల పరంగా దోచుకోవడం చాలా తప్పు. పూజలు చేయడం అనేది ఉన్నది మన దగ్గర, కానీ ఈ క్షుద్ర పూజలు చేసేసి చంపేస్తాను అనడం ఇది సనాతన ధర్మానికి మరో విధమైన అవమానం ఇది. కాబట్టి అలాంటి వాడిని నేను వదిలిపెట్ట. వాడు ఎక్కడున్నాడో వాడిని పిలిచి, వాడు మంచిగా దొరికాడు, పరమాత్ముడు అన్ని విషయాలు బాగా చేస్తాడని నేను నమ్ముతా. ఇప్పుడు వాడు దొరకడం పోయి నాకు దొరికింది కాబట్టి వాడిని పోలీస్ అధికారులు వదిలిపెట్టినా నేను మాత్రం వదిలిపెట్టను. నాకు జరిగిన ఈ చిన్న అవమానాన్ని నేను బాధ్యతగా స్వీకరించి కుటుంబాలని కాపాడే బాధ్యత నాది, ధర్మాన్ని కాపాడే బాధ్యత నాది. కాబట్టి నేను ముందుకు వెళ్తాను. నన్ను మీడియా సోదరులందరూ వచ్చి నువ్వేంది నేనేంది అని చెప్పడం నాకు చాలా ఆనందం అయింది. ఎందుకంటే మీడియా వాళ్ళు కూడా చాకచక్యంగా స్పందించారు. బిగ్ టీవీ వాళ్ళు కానీ, E96 వాళ్ళు కానీ, RTV వాళ్ళు కానీ స్పందించడం చేత పోలీస్ అధికారులు అన్నారు, స్వామి మీరు అక్కడ ఉండడం చేత కొంచెం ఇది. ఇప్పుడు శివరుద్ర గారు మీరు గతంలో అఘోరిపై పోరాటం చేశారు. ఇప్పుడు మరి మిమ్మల్ని ఇలా అనుమానించడం, పదే మిమ్మల్ని ఇలా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం వెనకాల ఇంకెవరైనా ఉన్నారనుకుంటున్నారా? అఘోరి పాత్ర ఏమన్నా? ఆజాద్ గారికి మేము గతంలో కూడా చెప్పాము. ఎందుకంటే శ్రీనివాస్ కి నా మీద అటాక్ చేపించే అంత మునగాడైతే ఆయన కాదు. కాకపోతే సనాతన ధర్మంలో కొంతమంది స్వామీలు, దొంగ స్వాములు ఉన్నారు. నిన్న మొన్న వచ్చి మేము సనాతన ధర్మంలో పెద్ద వీరులము, పెద్ద సోరులము అని చెప్పుతూ తిరుగుతున్నా కొంతమంది మూర్ఖులకు చెప్తున్నాను నేను. ఒక్కొక్కటి తాట తీసేసే సమయం ఏర్పడింది. నా మీద ఎవరు వచ్చి ఏం చేసి ఎలా పోయారంటే నేను ధర్మం, ఈ రోజు విషయంలో నేను ధర్మం ఉన్నాను కాబట్టి నా వైపు మీరందరూ ఉన్నారు. కానీ అధర్మం అని చెప్పుకుంటూ తిరుగుతూ, అదే ధర్మం అని చెప్పుతూ తిరుగుతున్న స్వామీజీలని నిన్న మొన్న కాషాయం బట్టలు వేసుకొని, ఇస్త్రీ బట్టలు వేసుకొని మేమేదో సనాతన ధర్మాన్ని ఊడబిక్తున్నాం అని చెప్తున్నారు కదా. ఆ మునగాళ్ళందరికీ చెప్తున్నాను, ఒక్కొక్కళ్ళని ఏరి పడేయకపోతే, నేను వారం రోజులలో ఒక్కొక్కటి తాట తీయకపోతే నా పేరు శివరుద్ర సాధువు కాదు. ఎంతటి అవమానం ఈ రోజు సనాతన ధర్మం మీద అనేది నాకు తెలుసు. అఘోరాలు, సాధువులు, సత్పురుషులు, యోగులు, సిద్ధ యోగులు అందరూ చెప్పేసి ధర్మం కోసం తిరుగుతూ ఉంటే అక్కడక్కడ అమాయకులని, అక్కడక్కడ ఆడవాళ్ళని ఈ విధంగా అవాంఛనీయంగా డబ్బుల కోసమని అర్ధరాత్రి చంపేస్తాం, లేపేస్తామని చెప్పడము ఉపేక్షించబోలేము. పోలీస్ అధికారులు ఇప్పుడు ఆ వ్యక్తి ఆదిబట్లలో 3 లక్షలు డిమాండ్ చేసిన ఆ వ్యక్తిని పట్టుకోగలిగారా? మీరేమన్నా ఆ విషయంలో సహకరిస్తారా? వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు పట్టుకోవడానికి, మన వాళ్ళు పోలీస్ అధికారులు అందరూ వెళ్ళారు. ఇక్కడ విషయం అంటే ఆ రోజు మీరు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అతను కూడా అదే సమయంలో అక్కడికి వచ్చే ప్రయత్నం చేశారు. అతన్ని మళ్ళీ ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేయలేదా పోలీసులు? పోలీసు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా అదే బాధపడుతున్నారు. అయ్యో స్వామి మీ వల్ల అసలైనోడు మిస్ అయ్యాడు కదా. ఇప్పుడు మేము ఇప్పుడు మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. పెద్ద ఎత్తున ఫోన్లు వస్తున్నాయి మాకు. అక్కడ మా అధికారులందరూ ఫోన్లు చేస్తున్నారు, ఎవరిని పట్టుకోపోయి ఎవరిని పట్టుకుంటారు, ఏం మాట్లాడతారు అని చెప్తే అక్కడ ఉన్న 2 క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు క్షమాపణ చెప్పి మేము వాడిని పట్టుకోవడానికి వెళ్తున్నాం స్వామి. వాడి మొబైల్ నెంబర్ లో వాడు అదే లొకేషన్ లో ఉన్నాడు అని ఇన్ఫర్మేషన్ ఉందంట వాళ్ళ దగ్గరికి. అంటే నేనన్నా పదండి నేను కూడా వస్తా, వాడి తాట తీస్తాము అని అంటే మీరు రావద్దు స్వామి, మీరు వస్తే కొంచెం మానవ హక్కుల విషయం కొంచెం భంగం కలిగే అవకాశాలు ఉన్నాయి. మేము వాడిని అరెస్ట్ చేసి ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో పెట్టి మొదట కాలు నీకే ఫోన్ చేస్తామని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆదిబట్ల నుంచి ఫోన్ చేసి వాళ్ళే చెప్పారు. వాళ్ళే ఫోన్ చేసి స్వామి జరిగిన అవమానానికి, అనుమానానికి క్షమించండి, మేము మిమ్మల్ని చాలా గౌరవిస్తాం స్వామి, మీరంటే మాకు గౌరవము, అన్ని చూస్తాం మేము, మా వాళ్ళు ఏదో తెలియక చేసిన తప్పు క్షమించండి అని. ఇప్పుడు ఒకటే శివరుద్ర గారు, అంటే మీరు ఈ అఘోరీల పేరుతో వచ్చేటువంటి వాళ్ళు కానీ, అలాగే అంటే వాస్తవానికి జెన్యూన్గా ఉండే అఘోరీలు వేరు, మామూలుగా మీరు పోరాటం చేస్తున్న అఘోరి వేరు అని మీరు చెప్తున్నారు. సరే, అంటే ఈ దొంగ పూజల పేరుతో సనాతన ధర్మంలో ఇలాంటి దొంగ బాబాలు పూజలు చేసేవారు, అమాయకులు మోసం చేసేవారి పట్ల భవిష్యత్తులో మీరు ఎలాంటి పోరాటం చేస్తారు? ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు స్వామి. సనాతన ధర్మం పీఠది ఏం జరుగుతుందంటే ఇక్కడ సభలలో నిలబడి మాట్లాడటమే కానీ ఒక పని జరగదు, ఒక మాట జరగదు.
మేము అది అని మేము ఇది సాధించాము మేము అది సాధించాము అని చెప్పేసి ఈ సమావేశాలు పెట్టుడు ఈ విషయ వివరణలు మాట్లాడు చాలా ఎక్కువైపోయినాయి. కానీ సమాజంలో అధర్మంగా జరుగుతున్న దానికి ముందుకు ఎందుకు రావట్లేదు అంటున్నాను. సభలు పెట్టేసి సభలలో మాట్లాడితే సభకి పరిష్కారం జరిగిపోతుందా స్వామి? ఆడపిల్లలు అమాయకులు తర్వాత భక్తుల పేరిట లక్షల పేరిట సంపాదించిన డబ్బులంతా పొద్దున రాత్రి కష్టపడి చేసిన డబ్బులంతా ఇలా అఘోరాలని బబోరాలని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ పెడితే మరి సనాతన ధర్మం పేరిట మేము దేశాన్ని రక్షిస్తున్నాము, సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాము, రాష్ట్రాన్ని కాపాడుతున్నాం అన్న వాళ్ళందరూ ఎక్కడ పోయారు? మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? సభలు పెట్టుకుంటే సరిపోతుందా? సభకి కావాల్సిన మర్యాద ఏమిటి? ఆడపిల్లలని సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత వాళ్ళందరికీ లేదా? వాళ్ళు కాపాడకపోతే అందరు ఏమనుకుంటారు? ఈ రోజు కేవలం సమావేశాలు పెట్టుకుంటారు కానీ వీళ్ళు ఏ పనికి ముందుకు రారు, ఎవరి డప్పు వాళ్ళే పట్టుకుంటారు అన్న విషయము ఈ మధ్య వారం 10 రోజుల నుంచి ముమ్మరంగా మేము కాశీకి మాట్లాడి చెప్తే కూడా సనాతన ధర్మం పేరిట మీటింగులు సభలు కాదు రుద్ర, సమాజంలో జరుగుతున్న పరిష్కారాలు చేయడానికి వ్యూహం రచించండి అని చెప్పడం జరిగితే మేము వచ్చే ఒక 2-3 నెలల్లో బోనాల పండుగ అయిన తర్వాత పెద్ద ఎత్తున ఒక వ్యూహాన్ని రచించి ఉంచాం మిత్ర. ఇలా ప్రజలు కూడా మోసపోవడము, నిజంగా సనాతన ధర్మం గురించి పోరాడుతున్న వాళ్ళపైన ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడము ఎంతటి అవమానం మీరు ఆలోచించండి. ఈ రోజు మీడియా ఉంది కాబట్టి పోలీస్ అధికారులు మనకు సహకరించారు కాబట్టి ఓకే. అలా కొందరు రౌడీ షీటర్లే రావచ్చు, చెడ్డోడే రావచ్చు, సుపారీ తీసుకున్నట్టే రావచ్చు, ఇంకోడే రావచ్చు. ఆ క్షణిక నిర్ణయాలలో ఏమైనా గొడవలు పెద్దగా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు స్వామి? ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఈ కోణంలో. రైట్ ధన్యవాదాలు శివరుద్ర గారు బిగ్ టీవీతో జాయిన్ అయినందుకు. సో ఇది మొత్తం మీద శివరుద్ర స్వామి తనని కొన్ని తప్పుడు ఆరోపణలకు సంబంధించి తనను పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించి తర్వాత అసలు విషయం తెలుసుకొని తనకు క్షమాపణ చెప్పి పోలీసులు వదిలేసినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద శివరుద్ర స్వామి గతంలో అఘోరిపై కూడా పోరాటం చేశారు. ఇప్పుడు తాజాగా సంతోష్ అనే వ్యక్తి, ఆదిబట్లకు చెందిన సంతోష్ అనే వ్యక్తి ఒక వ్యక్తికి క్షుద్ర పూజ చేస్తానని చెప్పి 3 లక్షలు ఇవ్వకుంటే తనను చంపేస్తానంటూ బెదిరించడంతో ఆ కోణంలో ఈ కేసుకు సంబంధించిన విచారణ అయితే సాగుతుంది. బట్ ఏదైతే వ్యక్తి అక్కడ చేరుకోవాల్సిన వ్యక్తి ఆ ప్రాంతంలో అదే లొకేషన్లో తాను వెళ్తున్న క్రమంలో తనని ఆ వ్యక్తిగా అనుమానించి పోలీసులు అదుపులోకి తీసుకొని తర్వాత తప్పు తెలుసుకొని వదిలేశారని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం తనకు జరిగిన అవమానానికి తాను ఖచ్చితంగా ఈ అంశాన్ని వదిలిపెట్టనని, ఎవరైతే క్షుద్ర పూజల పేరుతో అమాయకుల్ని దగ్గర డబ్బులు గుంజడం అలాగే అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి వ్యక్తుల్ని వదిలిపెట్టనని చెప్తున్నారు. అలాగే సనాతన ధర్మం పేరుతో ఇలా దొంగ బాబాలు, దొంగ క్షుద్ర పూజలు చేసే మోసగాళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా తాను కూడా దీనిపై పోరాటం చేస్తానంటున్నారు. భవిష్యత్తులో పోలీసులకు సహకరిస్తానంటున్నారు. అయితే చేతబడి కేసులో తనను చిలకలగూడ పోలీసులు అలాగే ఆదిబట్ల పోలీసులు తనను అనుమానించి విచారించడం వాస్తవమేనని, కానీ అసలు విషయం తెలుసుకుని పోలీసులు క్షమాపణ చెప్పి వదిలేశారని శివరుద్ర అంటున్నారు. మొత్తం మీద సనాతన ధర్మం కోసం తాను పోరాటం చేస్తాను, అలాగే దొంగ బాబాలు, దొంగ స్వామీజీలపై తన పోరాటం సాగుతుందని చెప్తున్నారు శివరుద్ర స్వామి.